ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్న పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ మంచి విజయాలతో ఉన్న డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డాకు మహారాజ్. ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ ఫ్యాషన్ ఫోర్ సినిమాస్ బ్యానర్పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించాడు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా వసూళ్లు వరదలాగా వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. బాలయ్య కెరీర్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లు చేసింది డాకు మహారాజ్ మూవీ. ఈ సంక్రాంతికి సూపర్ హిట్గా నిలిచింది డాకు మహారాజ్ మూవీ. అయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. 15 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 189 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 7 కోట్ల లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇదే జోరును కాన్ఫిడెంట్ ను కొనసాగిస్తూ డాకు మహారాజ్ మూవీని జూన్ 24న హిందీలో విడుదల చేశారు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో హిట్ అయితే భారీగా కలెక్షన్లు వస్తాయి. ఈ సినిమా బ్యాక్డ్రాప్ లో కూడా నార్త్ ఏరియా ఉండడం హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమా 2 కోట్ల 16 లక్షలు వసూలు చేసింది. రెండవ రోజు 3 కోట్ల 4 లక్షలు, మూడవ రోజు 3 కోట్ల 60 లక్షలు, నాలుగవ రోజు 1,50 లక్షలు వసూలు చేసింది. 5వ రోజు వర్కింగ్ డే కావడం వల్ల కలెక్షన్లు తగ్గాయి. అయినా బాగానే ఓల్డ్ చేసింది. 5వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 18%, మ్యాట్నీ షో 19%, ఫస్ట్ షో 20%, సెకండ్ షో కూడా 20% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 5వ రోజు 1,35 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 5 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 11 కోట్ల 65 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఈ సినిమాకు హిందీలో వచ్చే కలెక్షన్స్ అన్ని లాభాలే.